హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు చికెన్ కర్రీ విత్ వడలు చేసుకుందామండి. దీనికోసం ఒక పెద్ద ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు కట్ చేసి పెట్టుకుందాం. మినపప్పు ఏంటంటే ఒక 2-3 గంటల ముందు నానబెట్టి పెట్టుకుందాము. సో నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవి మగ్గించుకుందామండి ఫస్ట్ చికెన్ కర్రీ కోసము. నెక్స్ట్ కొద్దిగా మగ్గిపోయిన తర్వాత పసుపు, అల్లం ఎల్లిగడ్డ వేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకుందాము. సో ఉల్లిగడ్డ వేగిపోయింది కదా. నెక్స్ట్ మనం కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకొని ఒకసారి అంతా కలిపేసుకొని మూత పెట్టి కొద్దిగా నీరు వచ్చి ఆ నీరు ఇంకేదాకా మనం పెట్టుకుందాము. నెక్స్ట్ చూడండి, పప్పు మనము మిక్సీకి వేసుకుందాము. పప్పు ఏంటంటే వాటర్ వేయకుండా ఒక 2-3 ఐస్ ముక్కలు వేసి మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోండి. సో ఇది ఏంటంటే ఫ్లఫీగా వస్తుంది అనమాట. సో చికెన్ ఉడికిపోయింది కదా. ఇప్పుడు చికెన్లో ఒక 2-2.5 స్పూన్ల కారము, ఒక 2 స్పూన్ల ఉప్పు, 2 స్పూన్ల కొబ్బరి పొడి వేసి కారంని కొద్దిసేపు ఆయిల్లో మగ్గనిద్దామండి. మూత పెట్టి మగ్గనిద్దాము. సో చూడండి, ఆయిల్లో కారం మగ్గిపోయింది కదా. ఇప్పుడు మనం ఈ చికెన్ ఏంటంటే కొంచెం గ్రేవీ చేసుకుందాము. దానికి సరిపడా వాటర్ వేసుకొని నెక్స్ట్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఇప్పుడు మనం పిండి మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం కదా. దీంట్లో ఒక స్పూన్ ఉప్పు వేసుకొని ఒక్కసారి అంతా కలిపేసుకుందామండి. ఇది ఏంటంటే మరీ కలపకండి, లూజ్ అవుతుంది. జస్ట్ ఉప్పు అంతా కలిసేటట్టు కొద్దిగా ఎయిర్ ఫామ్ అయ్యేటట్టు కలపండి. సో చూడండి, పిండి అంతా కలిసిపోయింది కదా. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం వడలు చేతికి నీళ్ళు అద్దుకొని మనం వడలు వేసుకుందామండి. సో చూడండి, ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకోండి, తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకొని 2 సైడ్లు బాగా తిప్పుకొని కాల్చుకోండి. అప్పుడు లోపల కూడా మంచిగా కాలుతాయి అన్నమాట. సో చూడండి, ఒకసారి వేసుకొని ఇవి పక్కకు తీసుకొని రెండో వాయి వేసుకుందాము. సో ఒకసారి వేసుకున్న తర్వాత ఇది తీసుకొని మనం పక్కకు తీసుకొని రెండో వాయి వేసుకుందాము. సో చూడండి, రెండో వాయి కూడా వేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ సగం ఫ్రై చేసుకున్నాం కదా, అవి కూడా యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుందామండి. సో అంతలోపు చికెన్ కూడా ఎసరోజు బాగా మరిగింది కదా. ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఒక స్పూన్ అంతా గరం మసాలా వేసి దీంట్లో కొద్దిగా మిరియాలు, వెల్లుల్లి వేసి గ్రైండ్ చేసి వేసుకుందామండి. ఈ పేస్ట్ ఏంటంటే చికెన్కి మంచి ఫ్లేవర్ ఇస్తుంది. మీరు అల్లం, వెల్లిగడ్డ, ఈ మిరియాల పేస్ట్ వేస్తారు కదా గ్రైండ్ చేసుకుంది, ఇది వేయగానే ఇల్లు మొత్తం ఒక మంచి స్మెల్ వస్తుందండి. చికెన్ టేస్టే మారిపోతుంది. చూడండి, అంతలోప్పుడు మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకుంటే ఎంతో టేస్ట్గా ఉండే చికెన్ కర్రీ విత్ వడలు రెడీ అండి.